హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం జూన్ నెలలో ఉన్నాము. వర్షాకాలం మొదలవుతూ ఉంది. మనం టెర్రస్ గార్డెన్ని సెట్ చేసుకుంటున్నాము, స్టార్ట్ చేసాము. ఇక్కడ పూర్వం ఈ ప్లేస్లో చిక్కుడు పాదు ఉండేది. పాదుకి తీసేయాలి అని చెప్పారు. సో పాదు తీసేసి తిరిగి చిక్కుడు గజలు వేసాము. సో ఈ రకంగా మొదలైంది. మెల్లిగా మొలకెత్తింది చిక్కుడు. ఎందుకైనా మంచిదని చెప్పి ఒక 10 గింజల దాకా నాటాం మనం. సో 10లో 7 గింజలు మనకి ఇలా మొక్కలుగా వచ్చాయి. ఇక్కడ కూడా ఒక మంచి పాదు ఉండేది. ఆ పాదును కూడా పూర్తిగా తీసేసి మనం ఇది వేసుకున్నాము. మొత్తం మట్టి అంతటిని కింద పెట్టేసి మూడు బస్తాలు కొత్త మట్టి, 3 బ్యాగులు వర్మీ కంపోస్టు, రోజు మిక్స్ ఇవి కలుపుతూ తిరిగి మొత్తం మట్టి అంతటిని అలా మిక్స్ చేసి మళ్ళీ ఈ కుండీల్లో వేశాను. కనకాంబరం వేశాను, టమాటా వేశాను, పచ్చిమిర్చి, వంగ ఇప్పటిదాకా మనం కొత్తగా వేసిన ఉన్నాయి. చిక్కుడు విత్తనాలు ఒకటి వేసాము, కాకర విత్తనాలు వేసాము. పాత మొక్కల దాకా మనకు వచ్చేసరికి ఈ గులాబీలు ఉన్నాయి. గులాబీలు ఒక 5 మొక్కలు మనకి లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇదో గులాబీ మొక్క, ఇదొక గులాబీ మొక్క, ఇదొక గులాబీ మొక్క, నెక్స్ట్ ఇదొక గులాబీ మొక్క. మీకు 2 మొగ్గలు ఉన్నాయి. ఇదో గులాబీ మొక్క, ఆ చివరిలో గులాబీ మొక్క ఉంది. మొత్తం మీద 6 గులాబీలు బలంగా నిలబడ్డాయి. ఈ వంగ మొక్కలు, పాత వంగ మొక్క ఒకటి పువ్వులతో ఉంది. ఇంకా మొక్క తీసేయలేదు. ఆల్మోస్ట్ అన్నీ తీసేసి కొత్త మొక్కలనే వేశాను. బీన్స్ మొక్క, బీన్స్ 3 ఉన్నాయి. ఈ 3 పాతవే, బాగా చిగుళ్ళు పట్టున్నాయి. బీన్స్ 3 మల్లె మొక్కలు ఉన్నాయి. మల్లె మొక్క మంచి బలంగా ఉంది. చాలా పువ్వులు ఈవినింగ్ వచ్చి చూసేసరికల్లా చాలా మొక్కలు వస్తున్నాయి వీటికి. ఈ మొక్క అయితే చాలా పెద్దదైంది. నిజానికి ఈ కుండీ చాలదేమో వీటిని నేలలోకి పెట్టాల్సిన అవసరం ఉంటుందేమో. ఇది దొండపాదు, బాగానే బతికింది, ఇంకా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. ఇది కరివేపాకు మొక్క. కరివేపాకు మొక్క బాగా పెరిగింది, 3 ఏళ్ళ నుంచి పెరుగుతుంది ఈ మొక్క. ఇది గులాబీ. ఇది బీన్స్ మొక్క. ఈ ఏడాది కొత్తగా సరదాగా ఈ రకంగా డబ్బాలని హాఫ్ చేసి పై పార్ట్ని ఇలాగే హ్యాంగింగ్ మొక్కల కింద పెట్టాను. మరువం వేద్దామన్న ఉద్దేశం. మొత్తం మరువంతో ఈ పార్ట్స్ నింపితే కనుక ఈవినింగ్ కల్లా మంచి స్మెల్ వస్తుంది పైకి రాగానే అనేటువంటి ప్లాన్ ఉంది నాకు. అయితే మరువం మొక్కకి సీజన్ కాదు, కట్టు మనసు పడుతుంది అని చెప్పారు. సో అందాక టెంపరీగా గోంగూర విత్తనాలు చల్లాను వీటిల్లో. తైవాన్ జామ 3 ఏళ్ళ నుంచి ఇది మనకి 5-6 జామకాయలు ఇస్తుంది ఏడాదికి. అదొక సరదా అంతే మన ఇంట్లో ఉంది అని చెప్పి. బీన్స్ కూడా 3 మొక్కలు బలంగా ఇలా పువ్వులను ఇస్తూ రెడీగా వాటి తీయలేదు, అలా ఉంచేసాను నేను. మరి వీటి క్రాప్ కాలం ఎన్నేళ్ళు, ఎంతకాలం ఉంటుంది ఇది అనేది అవగాహన లేదు. కానీ వస్తుంది కదా ఈ ఏడాదికి చూద్దాంలే అన్నట్టుగా అట్టే పెట్టాను.
ఇది ఫ్రెండ్స్ మన టెర్రస్ గార్డెన్ యొక్క బిగినింగ్. ఇది ఒక 1 మంత్ అయ్యేసరికి మళ్ళా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా మనం రినోవేట్ చేసుకుంటూ మంచిగా గార్డెన్ తయారు చేసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే.